ఎన్టీవీ రిపోర్టర్ల రిమాండ్ కు పోలీసులు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సీనియర్ జర్నలిస్టుల రిమాండ్ పిటిషన్ను న్యాయమూర్తి తిరస్కరించారు. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, సీనియర్ రిపోర్టర్ సుధీర్లను రిమాండ్కు పంపాలని న్యాయమూర్తిని కోరారు పోలీసులు. అయితే పోలీసుల అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. దీంతో సీసీఎస్ పోలీసులు తలదించుకుని వెళ్లిపోయారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, సంతోష్, నిన్న అర్ధరాత్రి నుంచి కొనసాగినటువంటి హైడ్రామాకు పూర్తిగా తెరపడింది. నిన్న అర్ధరాత్రి దొంతు రమేష్ను ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం మొదలుకొని, లేకపోతే సుధీర్ ఇంట్లోకి అక్రమంగా చొరబడి తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయడం, కానీ చారి ఇంటికి వెళ్ళి అక్కడ అరెస్ట్ చేయడం, వీటన్నిటినీ చూసి వాళ్ళు ఆల్మోస్ట్ 20 అవర్స్ పాటు విచారించారు. విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేశారు. ఒకవైపు విచారణ జరుగుతుండగానే మరోవైపు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఎన్టీవీలోకి చొరబడి సర్వర్లను పీకేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి సిపియూలు కానీ లేకపోతే హార్డ్ డిస్క్లు అన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఎంప్లాయీస్ని అందరినీ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేశారు. మొత్తంగా 20 గంటల పాటు విచారించిన తర్వాత తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత రిమాండ్ రిజెక్ట్కు గురైంది. ప్రస్తుతం మనం చూసాం. కాసేపట్లో దొంతు రమేష్తో పాటు సుధీర్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో కాసేపట్లో వాళ్ళిద్దరు కూడా బయటకు వస్తారు. అయితే నిన్న రాత్రి చూసాం మనం, ఫెస్టివల్ కారణంగా ఇద్దరు కొడుకులు కూడా వచ్చారు. వాళ్ళతో పాటు ఫెస్టివల్కు బయటకు వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నటువంటి దొంతు రమేష్ను అకారణంగా ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయడం మనం చూసాం. లేకపోతే ఇంట్లోనే ఉన్నటువంటి సుధీర్ను లోపల దాకా గేట్లు దూకి లోపల దాకా వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి సుధీర్ను అరెస్ట్ చేయడాన్ని మనం చూసాం. ఆ తర్వాత చారీని కూడా అరెస్ట్ చేయడాన్ని చూసాం. ఒకవైపు అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి అటు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయ నేతలు ఈరోజు ఉదయం నుంచి చెప్పడం, జర్నలిస్ట్ సంఘాలు కూడా ఎన్టీవీకి మద్దతుగా తెలుపుతున్నటువంటి టైంలో ఒకవైపు అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పోలీసులే మరోవైపు ఎన్టీవీలోకి అక్రమంగా చొరబడి లోపల ఉన్నటువంటి సర్వర్లను పీకేస్తాం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిపియూలను అన్నింటినీ స్వాధీనం చేసుకుంటాం, లోపల అక్కడ ఎక్కడి నుంచి న్యూస్ కంపోజ్ అయింది, ఆ సిపియూ మాకు కావాలి అని చెప్పి క్వశ్చన్ చేయడం మనం చూసాం. ఇక్కడ ప్రత్యేకంగా ఒక సిపియూ అంటూ ఒక హార్డ్ డిస్క్ అంటూ ఉండదు. ఇక్కడ రెగ్యులర్గా షిఫ్ట్ వారీగా పనిచేస్తుంటారని చెప్పినటువంటి టైంలో ఆ షిఫ్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బెదిరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అడ్వకేట్స్ కూడా బయటకు వచ్చారు, వాళ్ళతో మాట్లాడే